కొండపైన ఉండే టెంపుల్ ని చూసుంటారు, కేవ్స్ లో ఉండే టెంపుల్ ని చూసుంటారు, కానీ మాల్ వెనకాల ఉండే టెంపుల్ ని ఎప్పుడైనా చూసారా? అది కూడా ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ శివ స్టాచ్యూ ఉన్న టెంపుల్ ని. వెల్కమ్ టు శివోహం శివ టెంపుల్ ఇన్ నమ్మా బెంగళూరు. ఈ టెంపుల్ లోని శివ స్టాచ్యూ 65 feet టాల్ ఉంటుంది. అలాగే శివుడి జటాజూటం నుండి గంగ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వడానికి 3 types ఆఫ్ టికెట్స్ ఉంటాయి. 150 రూపీస్, 250 అలాగే 500. మేమైతే 250 రూపీస్ టికెట్ తీసుకున్నాము. దీనిలో ఫస్ట్ మాకు 108 రుద్రాక్షలను ఇచ్చారు. అలాగే అక్కడ 108 బౌల్స్ కూడా ఉంటాయి. ఒక్కొక్క బౌల్లో మనం ఒక్కొక్క రుద్రాక్షను వేస్తూ ఓం నమ శివాయ శివోహం అని చెప్పాలి. 108 టైమ్స్ అయిపోయిన తర్వాత పక్కనే ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగానికి మనం వాటర్ తో అభిషేకం చేయాలి. దాని తర్వాత మనకు ఒక థ్రెడ్ అయితే ఇస్తారు. ఆ థ్రెడ్ ని తీసుకువెళ్ళి అక్కడే ఒక చెట్టు ఉంటుంది, దానికి కట్టాలి. అంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం ని చెప్పి ఆ చెట్టుకు ఆ థ్రెడ్ కట్టినట్లయితే ఆ ప్రాబ్లం ని మనం అక్కడే వదిలేసినట్టు అని చెప్పి దాని నమ్మకం. తర్వాత ఇలా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే అక్కడ వినాయకుల వారు ఉంటారు. వినాయకుల వారిని దర్శనం చేసుకుని తర్వాత మనం చార్ధామ్ యాత్రని మొదలు పెడతాం. అంటే ఇక్కడ హరిద్వార్, రిషికేష్, బద్రీనాథ్, కేదార్నాథ్ అలాగే అమర్నాథ్ ఈ టెంపుల్ సెట్స్ అన్ని కూడా వేశారు. సెట్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. సో మనం ఈ టెంపుల్స్ అన్నిట్లోకి వెళ్లి శివుడిని దర్శనం చేసుకోవచ్చు. అలాగే అమర్నాథ్ సెట్ లో అయితే శివలింగాన్ని ఐస్ తో చేశారు. అమర్నాథ్ అంటే ఐస్ శివలింగమే కదా ఉంటుంది, అందుకని చెప్పి అయితే అక్కడికి వచ్చిన జనం అందరూ కూడా ఐస్ శివలింగానికి కాయిన్స్ అనేవి అతికిస్తూ ఉన్నారు. దాని తర్వాత అలా మనం కేవ్స్ లోంచి నడుచుకుంటూ వెళ్తే బయట మళ్ళీ ఇంకొక శివలింగం కనిపిస్తుంది. అక్కడ పంతులు గారు మనకి పాలిస్తారు. పాలతో మనం శివుడికి అభిషేకం చేయొచ్చు. శివుడికి పాలతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ మనం ఇంకో కేవ్ లోకి వెళ్తాము. ఈసారి అయితే శివుడి జ్యోతిర్లింగాల యాత్ర స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనం శివుడి 12 జ్యోతిర్లింగాల్ని చూడొచ్చు. అలాగే ఆ జ్యోతిర్లింగం రావడానికి గల కారణం కూడా అక్కడ బోర్డు మీద రాస్తారు. ఇలా 12 జ్యోతిర్లింగాల్ని దర్శించుకుని బయటకు వెళ్ళినట్లయితే మళ్ళీ కొన్ని రిచువల్స్ ఉంటాయి. అంటే మనకి ఒక దియా ఇస్తారు, అలాగే ఒక కాయిన్ కూడా ఇస్తారు. అక్కడే ఉన్న మానస్ సరోవరం అని చెప్పేసి ఒక పాండ్ ఉంటుంది. దానిలో మనం ఒక కోరిక కోరుకుని ఆ కాయిన్ ని ఆ సరోవర్ లో వేయాలి. అలాగే దీపం కూడా వెలిగించి ఒకడే ఒక కోనేరులా ఉంటుందన్నమాట, దానిలో మనం వెలిగించి పెట్టాలి. ఇవన్నీ చేసిన తర్వాత మనం 500 రూపీస్ టికెట్ తీసుకున్నట్లయితే ఇంకా వేరే యాత్రలు కూడా ఉంటాయంట ఇలాగే సెట్స్. బట్ 250 రూపీస్ అయితే మనకు ఒక అగర్బత్తి ఇస్తారు. సో మన లవ్డ్ వన్స్ కోసం అగర్బత్తి వెలిగించాలి అని చెప్పి మనం వెలిగించి అక్కడే పెట్టేయాలి. దాని తర్వాత ఒక బ్లాక్ కలర్ థ్రెడ్ అయితే ఇస్తారు. అదేంటంటే దిష్టి తీసుకోవడానికి. సో దీంతో ఏం చేయాలి అంటే అక్కడే నవగ్రహాలు ఒక టెంపుల్ లా ఉంటుంది. దానిలో 9 times తిరిగి అక్కడున్న దీపానికి దీన్ని వెలిగించి మనం 3 times దిష్టి తీసుకుని అక్కడ ఒక బౌల్లో వేసేయాలి. చేస్తే మనకున్న దిష్టి అంతా పోతుందంట. మనం ఇంకా ఏమన్నా ఎక్కువ రిచువల్స్ చేయాలి అనుకున్నట్లయితే అక్కడే మనకు కొన్ని మరంరాల్లాగా ఇస్తారనమాట. హోమంలో అవన్నీ వేస్తే మన దిష్టి పోతుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతూ ఉంటారు. కానీ దానికి మనం ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాలి, 100 రూపీస్. ఈ టెంపుల్ కి వెళ్తే అంత పెద్ద శివ స్టాచ్యూ చూడడానికి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. కానీ ఈ టెంపుల్ కొంచెం కమర్షియలైజ్ అయింది అని మనకు అనిపిస్తుంది. ఇంకా బయటకు వెళ్తే ఇలాంటి షాప్స్ కూడా ఉంటాయి, మనం కావాలంటే ఏమన్నా కొనుక్కోవచ్చు. ఈ టెంపుల్ వచ్చేసి మారుతల్లి నుండి ఓల్డ్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో ఒక మాల్ వెనకాల ఉంటుంది. మాల్ బేస్మెంట్ లోంచి మనం ఈ టెంపుల్ లోకి ఎంటర్ అవుతాము. మీరు కూడా బెంగళూరులో ఉన్నట్లయితే ఇలాంటి యూనిక్ టెంపుల్ ని దర్శించుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.